ఈరోజు బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ దరిలో ఎన్జీఓ హాల్లో సమావేశం జరిగింది. ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మణనాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనేక మంది రైతు నాయకులు పాల్గొని జై జవాన్ అంటూ పాకిస్తాన్ భారత్ యుద్ధం కారణంగా మన భారత సైనిక బిడ్డల అమరవీరులకు ముందు 3 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. జై కిసాన్ అంటూ రైతు దేశానికి వెన్నుముక, రైతు పండించేది వరి, లేకుంటే మన పని హరి. అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వం సాగు త్రాగునీరుకు త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ రైతులందరూ ఐక్యతగా మన హక్కులకి పోరాడి సాధించుకోవాలి అనే నినాదాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు నాయకులు ఉత్తరాంధ్ర సాధన సమితి అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మణనాయుడు, రాష్ట్ర ఎన్జీఓ హోం నాయకులు రౌతు రామ్మూర్తి నాయుడు గారు, రైతు నాయకులు గోపాలం గారు, సంచార జాతుల అభివృద్ధి మండలి గౌరవ సలహాదారులు రామ్మూద్రి గోవిందరావు, జై హింద్ శ్రీనివాసరావు గారు, రైతు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మహిళల ప్రాంతానికి వచ్చేసరికి అభివృద్ధి జరిగిందంటే జరిగింది. మనకు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు ఇలా ఏ విధంగా చూసుకుంటా బతుకుతూ ఉంటాం. కారణం మన భారతలో నిర్లక్ష్యం, అయితే ఈ ఒక్క మాట చెప్తాను, ఇంతకు ఉదాహరణ చెల్లి మాట చెప్తాను. మన దగ్గర ఉంది ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పెట్టుకుంటుంది కాబట్టి ఒక్కడే సరైన మనకి ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే కానీ ఈ ఉత్తరాలు బాగుపడుతుంది. హిందూ బాగుపడదు. ఇప్పుడు 2 పార్టీలు ఈ దేశ సంపదను దొడ్డిగాన్ని దోసుకొని వాళ్ళు అధికారం రాజ్యాధికారం పొంది ఈ రాజ్యాన్ని బందీ అయిపోతున్నారు చెప్పు. కాబట్టి మనకి రాయలసీమ రోజు ఉత్తరాంధ్ర మనకి ముందు